దారులు మూసుకుపోయాయి, ఏం చేయాలి తప్పదు కాబట్టి విచారణకు హాజరయ్యారు, అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి మరి తదుపరి ఎలా ఉంటుందనుకోవచ్చు. అలాగే శ్రీరామ్ గారు కొన్ని అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా ఇవన్నీ విన్నారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చెప్తారు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి నాగార్జున గారికి, శ్రీరామ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికి కూడా నమస్కారం. సార్, ఈ కేసు ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో బాధ్యుడిగా చేసి ఆయన చేసిన అవినీతిని ప్రజలకు తెలిపి ఆధారాలు సేకరించి ఆయన అరెస్ట్ చేసి ప్రజల ముందు నుంచోపెట్టాలనేది ఈ సిట్టు వేయటం వెనక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మిగతా వాళ్ళని ఏదో అరెస్ట్ చేసి ఏదో చేశాము అని చెప్పి చేయటం కోసం ఈ సిట్టు వేసింది కాదు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు 2 నెలల క్రితం ఈ కేసు ప్రారంభించినప్పుడు అసలు కొన్ని పాత్రలు, కొంతమంది మనుషులు మనకు తెలియదు, వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియదు. రోజు గడిచిన కొద్దీ కొత్త కొత్త పాత్రలు, కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆధారాలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. మొదటి మిథున్ రెడ్డి గారు నాకేం ప్రాబ్లం లేదు, సుప్రీంకోర్టు నన్ను అరెస్ట్ చేయవద్దండి, హైకోర్టుకి చెప్పింది, అసలు నాకు ఆ కేసుకి నాకేం సంబంధం లేదు అది అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి వాళ్ళు సుప్రీంకోర్టు దారులు మూసేసింది, ఆయన ఎక్కడికి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఎక్కడున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసే పరిస్థితుల్ని కాదనుకుని ఆయనే వచ్చి వాళ్ళ సిట్టు ముందుకు వచ్చాడు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు సాయంత్రానికి, అందులో సందేహం లేదు. ఆయన ఏదో చూసి సిట్ ఆఫీసర్లు భయపడే పరిస్థితి లేదు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవడైనా తప్పు చేసినోడు కోర్టు దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానని చెప్తాడా? తప్పు చేయలేదని ఒక లాయర్ని పెట్టుకొని వాదిస్తాడు. మిథున్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. నాకేం సంబంధం లేదు, నేను కోర్టులో తెలుసుకుంటాను అదే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా అలాగే మాట్లాడాడు కదా. కాకపోతే అందరూ ఈ కుంభకోణాలు చేసే వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. ఇప్పుడు నిన్న మనం చూసాం, మనం కోట వినిత, ఆమె భర్త చంద్రబాబు, వాళ్ళు ఒక అతన్ని చంపారు, తీసుకుని తమిళనాడులో ఒక కాలువలోనో చెరువులోనూ పడేశారు. అది జరిగింది వాస్తవం. ఇదంతా కూడా ఫలానోడు చేయించాలంటారు. వాళ్ళు చంపారు, ఫలానోడు దీనికి కారణం అంటారు. అంటే కారణం ఏంటి? అంటే మీరు చంపుతారా? కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ నేరం చేసిన వాళ్ళందరూ కూడా బయట చెప్పేది ఏంటంటే తాము చేశామని మాత్రం ఎక్కడా చెప్పరు, ఒప్పుకోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 12 సంవత్సరాలు ఎక్కడైనా సరే నేను మా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ సూట్ కేస్ కంపెనీలు పెట్టి నేను ఇంత డబ్బు సంపాదించాను ఎక్కడైనా చెప్పాడా? సంపాదించలేదని చెప్పలేదు, సంపాదించాలని చెప్పలేదు, ఏమి లేదు. నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేవు. ఆయన తండ్రి ముఖ్యమంత్రి అవడం ద్వారా ఒకేసారి 88 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఒకేసారి కట్టేశారు. 40 సూట్ కేస్ కంపెనీలు పెట్టారు, 1,00,000 కోట్లు ఆ రోజున తప్పాయి. ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి అదే మాట్లాడతాడు. మీరు కొత్త క్యారెక్టర్, నేను నిన్న వేరే టీవీలో మాట్లాడుతూ చెప్పా, నారాయణ స్వామిని ఎందుకు చేయట్లేదు అనేది ఒక ప్రశ్న ఉంది. ఆ క్యారెక్టర్ కూడా వచ్చేస్తుంది, అతన్ని కూడా విచారిస్తారు అని చెప్పాను మొన్న 3 days బ్యాక్. అప్పుడు ఎవరు చెప్పలా. మరి వాళ్ళ అన్ని పత్రికల్లో వచ్చింది, నారాయణ స్వామిని కూడా వచ్చి విచారణ చేయమని చెప్పి హాజరవ్వాలని చెప్పి సిట్ చెప్పింది. మరి నారాయణ స్వామి పాత్ర ఏంటి? ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి. అతను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణాలు, ఈ కమిషన్లు, ఈ దొంగ మద్యం 2 రకాలుగా షాప్లో కంపెనీలు వేసేవి ఒక అకౌంట్, వీళ్ళు సొంతంగా తయారు చేసేది ఒక అకౌంట్, గవర్నమెంట్కి వెళ్ళేది కొంత, వీళ్ళకి వెళ్ళేది కొంత. ఇవన్నీ నారాయణ స్వామికి తెలియకుండా జరిగిందా?
నారాయణ స్వామి కూడా ఆయన తెలుసు, అతనికి కూడా ముడుపులు నెలవారీ ముట్టుంటాయి, అది కూడా సిట్ లాగుద్ది. అంతిమంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద చాలా స్పష్టంగా మాట్లాడారు. ఉమ్, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, తగిన ఆధారాలు సాక్ష్యాలు అన్ని సేకరించి సిట్టు ఈ కేసుని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ అవుతారు. వాళ్ళని ప్రజల ముందు వాళ్ళు చేసినటువంటి ఈ అవినీతిని ఎండగట్టండి, మీరు ఏ మాత్రం ఉపేక్షించవద్దు. ఎస్ మీరు అన్నట్లు